హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ అయితే మృగశిర కార్తె కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫిష్ కర్రీ చేసే ఉంటారు కదండి. అలాగే మా ఇంట్లో కూడా నేనైతే ఫిష్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నానండి. మరి ఎలా చేయాలో చూసేద్దామండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఫిష్ అంతా నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. కారం వేసుకోండి, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. రుచికి సరిపడినంత అయితే సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. గరం మసాలా వేసుకోండి. ధనియాల పొడి అయితే 1 టీ స్పూన్ అయితే వేసుకోవాలండి. లెమన్ అయితే ఒకటి ఫుల్గా వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే ఫుల్గా వేసేసుకోండి. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలండి. కలిసేటట్టు అయితే మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోండి. కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ముక్కలకి అంతా పట్టేటట్టు అయితే మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే హీట్ అయిపోయిందండి. ఇంకా అయితే చేప అయితే వేసేద్దాము. ఇప్పుడు ఫిష్ అయితే వేసేద్దాము. గార్నిష్ కోసం పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నానండి. ఒక 4, 5 వేసుకున్నాను. ఘాట్లు పెట్టేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. చూడండి, ఎర్రగా వేగిపోయాయి. ఇంకా తీసేద్దామండి. అయినట్టే ఇంకా ఫిష్ ఫ్రై అయితే. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. హ్యాపీ మృగశిర కార్తె.